అలా వైకుంఠపురం పోదామా? వైకుంఠపురం అంటే సినిమా అనుకున్నారా? కాదు. సంగారెడ్డి డిస్టిక్లో వైకుంఠపురం అనే ఒక ఊరు ఉందంట. అక్కడ వెంకటేశ్వర స్వామి గుడి ఫేమస్ అని విన్నాము. అయితే మా స్నేహితులంతా ప్లాన్ చేశారనమాట. అక్కడికి వెళ్దాము, బాగుంటుంది, చాలా బాగున్నారంట స్వామివారు, చూద్దామంటే సరే అని చెప్పేసి వెళ్ళామన్నమాట. చాలా దూరము హైదరాబాద్ నుంచి సంగారెడ్డి అంటే. అయితే అక్కడికి పోగానే ఫస్ట్ పుష్కరిణి దర్శనం అయితే చేసుకున్నాం అనమాట. చాలా మంచిగా అనిపించింది. గరుడ పుష్కరిణి అని చాలా బాగుంది. తిరుపతిలో లాగా పెద్దగా లేకపోయినా చిన్నగా పుష్కరిణి అయితే ఉంది. అక్కడ స్నానాలు అది ఏమి కనిపించలేదు నాకైతే. కొన్ని నీళ్ళు మాత్రమే ఉన్నాయి. గురువారం సంకట చతుర్థి, అందుకని చెప్పి చాలా జనం తక్కువ ఉన్నారు. శనివారం రోజు అయితే చాలా జనం ఉంటారంట. అయితే అక్కడ ప్రతిరోజు అన్నప్రసాద వితరణ అయితే జరుగుతూ ఉంటుందంట. అయితే మా ముగ్గురు స్నేహితులు కూడా భోజనం అయితే చేశారు, చాలా బాగుంది అని చెప్పారు. ఆ రోజు నేను తినలేదనమాట, సంకట చతుర్థి ఉపవాసం అని. మేము కంగారుగానే లోపలికి వెళ్ళిపోయాం. తక్కువ 12కు అలా అయింది. 12 అంటే లోపలికి గుడి మూసేస్తారు కదా. మేము లోపలికి వెళ్ళి దర్శనం చేసుకుని బయటకు రాగానే గుడి అయితే మూసేశారనమాట. బయటకు రాగానే స్వామివారు కనిపిస్తే వాళ్ళ స్వామివారి కాళ్ళు నొక్కుతున్నారు ముగ్గురు మహాలక్ష్మిలు అయితే. చూసారా ఎంత పెద్దగా ఉన్నారో. అయితే ఇక్కడ గుడి చాలా ప్రశాంతంగా ఉంది, చాలా బాగుంది కూడా. అంటే జనం ఎంత ఉన్నా కూడా అక్కడ అసలు అనిపించదు అనమాట, జనంలా ఉన్నారు, రద్దీలాగా అనిపించదు అనమాట. చాలా స్పేషియస్గా ఉందన్నమాట. మీ స్నేహితులందరూ కలిసి ఎటైనా ప్లాన్ వేసుకోవాలనుకుంటే, కిట్టి పార్టీలు అట్లా ప్లాన్ వేసుకోవాలనుకుంటే ఇక్కడికి హాయిగా రావచ్చు. వన భోజనాలకి అలా వెళ్ళాలనుకుంటే కూడా ఇక్కడికి రావచ్చు అనమాట. హైదరాబాద్ నుంచి సంగారెడ్డి అంటే నాకు తెలిసి నేను 3 గంటలన్నర 4 గంటలు అలా పట్టింది మాకు. ఎందుకో తెలియదు, నేను కొత్త, వాళ్ళకి పాతే. ఈ మధ్య నేను హైదరాబాద్కి వెళ్ళాను కాబట్టి కొన్ని ప్లేసెస్ అయితే తీసుకెళ్తున్నారు నన్ను. చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నారు, ఎందుకంటే నాకు కొత్త కాబట్టి. నువ్వు ఇక్కడే ఉండు, నేను అందరం కలిసి వచ్చి పికప్ చేసుకుంటాము మళ్ళీ అని చెప్పేసి నన్ను బాగా చూసుకుంటున్నారు అనమాట. మీకు కూడా ఇలాంటి